అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళొకసారి రావడం అయితే జరిగింది. మార్నింగ్ టైంలో అయితే వచ్చేసిన ఏం అప్డేట్ ఉండేదో మొత్తం అయితే మీకు డీటెయిల్గా చేస్తా. ఎడం చూద్దాం ఏముంటుంది అప్డేట్. అందరికీ జై శ్రీ గణేష్. ఇక్కడ మన అప్డేట్ చూసుకున్నట్లయితే మన వినాయకుని షెడ్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. మొత్తం షెడ్ కి అయితే మనకు రేకులు అయితే కప్పేసిరు. మొత్తం సైడ్స్ కి అయితే రేకులు కప్పేసిరు. ఇక కవర్ కప్పడమే మిగిలింది. ఈరోజు సాయంత్రం వరకు అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. టోటల్ గా మనకు షెడ్ వర్క్స్ అనేది కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది ఈరోజు సాయంత్రం వరకు. ఇక ముంగట అయితే మన స్టేజ్ దగ్గర అయితే ఏదో వర్క్ జరుగుతుంది, అదైతే చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వినాయకుడు పోస్టర్లో చూసుకున్నట్టే గ్లోబ్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి గ్లోబ్ కి సంబంధించిన. పొద్దున అయితే పూజ జరిపించిరు. ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసిరు. కొబ్బరికాయ కొట్టేసి గ్లోబ్ అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ ముంగట గ్లోబ్ అయితే ఇట్లా వస్తుంది. దాని మీద అయితే మన వినాయకుని పాదాలు కూడా వస్తాయి. చూసుకోండి, కొంచెం దగ్గరికి అయితే మీకు చూపిస్తాం. ఇక్కడ చూసుకోండి, ఇదే మన గ్లోబ్ అన్నమాట. ఈ టైప్ లో అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి రౌండ్ షేప్ లా. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉంటా మీకు, గ్లోబ్ అయితే కింద వచ్చేస్తుంది, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో కూడా గ్లోబ్ షేప్ అయితే వస్తుందని ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పినట్టే సేమ్ అట్లానే చేస్తారు అన్నమాట. ఈ సైడ్ నుంచి చూపిస్తా, చూసుకోండి, క్లియర్ గా అయితే కనిపిస్తుంది మీకు. చూసుకోండి, ఈ విధంగా అయితే ఇట్లా కర్వ్ షేప్ లో అయితే మొత్తం వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకోండి, మొత్తం అయితే వెల్డింగ్ చేసిన తర్వాత దాని మీద రౌండ్ షేప్ లో ఈ టైప్ లో అయితే వెల్డింగ్ అయితే చేస్తారు. మన ప్రీవియస్ వీడియోలో మొత్తం మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడైతే ఇది కూడా చూసుకోండి. ఓవరాల్ గా వీక్ లో ఉంది. హయగ్రీవ స్వామి మండపం చూసుకోండి, ఒకసారి ఒక నజర్ అయితే వేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్డంగా ఇంకా పొడవున అయితే రాడ్స్ కొట్టడం అయితే జరుగుతుంది. నిన్న అయితే అడ్డంగా ఇట్లా ఈ స్టేట్ లో అయితే కొట్టడం జరిగింది. ఈ రోజు అయితే మొత్తం పొడుగున అయితే మొత్తం రాడ్స్ అయితే కొట్టడం జరుగుతుంది. చూసుకోండి, ఇక కొట్టేసిన తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే ఎట్లా అయితే కంప్లీట్ అయిపోతే మన విగ్రహాల పని అయితే షురూ అవుతుంది. విగ్రహాలు వెల్డింగ్ చేసే పని అయితే షురూ అయిపోతుంది. అది అయితే మనకు ఒక 1 వీక్ అయితే జరుగుతుంది అన్నమాట. 1 వీక్ లో అయితే ఆ విగ్రహాల పని కూడా షురూ అయితే అయిపోతుంది. అప్పుడైతే మొత్తం డీటెయిల్ అయితే మన ఛానల్ మీద వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే మార్నింగ్ టైంలో అయితే మనం ఫస్ట్ అప్డేట్ అయితే మన ఛానల్ మీదనే వస్తుంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇంకో అప్డేట్ అయితే ఉంది ఈరోజు. ఇక ఇది మన చందా కౌంటర్ అయితే తయారు చేస్తుర్రు. ఇక్కడ చూసుకోండి, చందా మనకు ఏదైనా కలెక్షన్ కావాలన్నా, చందా చేయాలన్నా కౌంటర్ అయితే మండపం తయారు చేస్తుర్రు. చిన్న మండపం అయితే ఇక్కడ తయారు చేస్తుర్రు. వినాయకుడు ఎన్ని రోజులు అయితే తయారవుతాడో అన్ని రోజులు అయితే ఈ కౌంటర్ అయితే ఉంటుంది. లాస్ట్ ఒక 1 డే ముందు అయితే ఇదైతే తీసేస్తారు. ఇక మనకు చిన్న మండపం, చిన్న వినాయకుని మండపం టైప్లో అయితే తయారు చేస్తారు. ఇప్పుడైతే తయారు చేస్తారు. ఈరోజే మార్నింగ్ చౌకీలు వేసి ఇక షురూ చేసారు. దీని తర్వాత అప్డేట్ తీసుకున్నట్లే సైడ్ లాగా అయితే ఏదో పని జరుగుతుంది, అదైతే చూసుకుంటాం చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాడ్స్కి అయితే బెండ్ చేస్తుర్రు. అదే మన గ్లోబ్ కోసం, మన ఎర్త్ కోసం అయితే రాడ్స్కి అయితే ఇట్లా బెండ్ అయితే చేస్తుర్రు. ఇక్కడ చూసుకోండి, ఈ టైప్లో అయితే రాడ్ బెండ్ చేసి అక్కడైతే తీసుకెళ్తారు. మార్కింగ్ అయితే వేసిర్రు. మనకు మొత్తం వినాయకుడి టోటల్ బాడీ స్ట్రక్చర్ అయితే ఇక్కడనే తయారవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడే తయారైంది, ఈసారి కూడా ఇక్కడనే తయారవుతుంది. దాంతోనైతే షేప్ ఇస్తారు. ఇట్లా కొట్టి షేప్ ఇచ్చి వెల్డ్ అయితే చేస్తారు అనమాట. చూసుకోండి, అప్డేట్ అయితే ఇదే ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీ గణేష్.
పెట్టు